హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సెన్సెక్స్ 180 పాయింట్ల లాభంతో 79,590 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 41 పాయింట్ల లాభంతో 24,127 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 342 పాయింట్ల లాభంతో 55,647 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు కూడాను బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేసింది మిగిలిన ఇండిసెస్తో పోలిస్తే. మన మార్కెట్లు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి? మిగిలిన ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లు అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి గత వారం 10 రోజులుగా. దీనికి ప్రధాన కారణం మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మిగిలిన మార్కెట్లు ఎందుకు అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మార్కెట్ని గమనిస్తూ ఉన్నట్లయితే గత వారం 10 రోజుల నుంచి బ్యాంక్ నిఫ్టీ స్పెషల్లీ మిగిలిన అన్ని ఇండిసెస్తో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ మాత్రము కంటిన్యూస్గా అప్ సైడ్ మూవ్ అవుతూ వచ్చింది. మీరు చూస్తే అప్రాక్సిమేట్గా గత నెల రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ 7.6% అప్ సైడ్ మూవ్ అయితే నిఫ్టీ 2.15% మాత్రమే అప్ సైడ్ మూవ్ అయింది. సో వేర్ నెక్స్ట్ 50 3%, నిఫ్టీ 200 2.5%, నిఫ్టీ 100 2.3%. అంటే నిఫ్టీ 50 మాత్రము జస్ట్ 2% మూవ్ అయింది. కానీ బ్యాంక్ నిఫ్టీ నియర్లీ 5.5% నిఫ్టీతో పోలిస్తే అధికంగా అప్ సైడ్ మూవ్ అయింది. అదే గత 3 నెలలుగా కనుక చూస్తే ఆల్మోస్ట్ 14% అప్ సైడ్ మూవ్ అయింది. 48,200 లెవెల్స్ నుంచి 55,650 లెవెల్స్ వరకు కంటిన్యూస్గా నాన్ స్టాప్గా మూవ్ అవుతూ వచ్చింది. ఈ బ్యాంకింగ్ స్టాక్స్లో వచ్చిన అప్ మూవే మన మార్కెట్స్ని నిలబెట్టినాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఇంత అప్ మూవ్కి, ఇంత స్ట్రాంగ్గా బ్యాంకింగ్ స్టాక్స్ మూవ్ అవడానికి ప్రధాన కారణం ఏంటి? ఏదైనా ఫండమెంటల్గా చేంజ్ వచ్చిందా, లేదంటే ఎకనామికల్గా ఏదైనా చేంజ్ వచ్చిందా? ఎటువంటి చేంజెస్ మన ఎకానమీలో ఉన్నాయి? దేనికి గాను ఈ బ్యాంకింగ్ స్టాక్స్ ఇంత విపరీతంగా మూవ్ అయినాయి అనేది తెలుసుకోవాలంటే మనం కొన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎఫ్ఐఐ బిహేవియర్లో చేంజ్ రావటం, అంటే వాళ్ళు ఇంతకుముందు వరకు సెల్ సైడ్ ఉన్న వాళ్ళంతా సడన్గా, అంటే లాస్ట్ 4-5 డేస్ నుంచి కంటిన్యూస్గా వాళ్ళ మనీని మార్కెట్లోకి పంప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసే సెక్టార్స్ ఏంటంటే ఫినాన్షియల్ సెక్టార్. ఈ ఫినాన్షియల్ సెక్టార్లో కూడాను మార్కెట్స్ని మూవ్ చేయగలిగిన స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి కానీ, ప్రైవేట్ బ్యాంక్స్లో వాళ్ళు ఎక్కువ పొజిషన్స్ తీసుకుంటారు. ఎఫ్ఐఐస్ 15th ఏప్రిల్ తర్వాత ఆల్మోస్ట్ 15,000 crores, అది 21st ఏప్రిల్ వరకు, నిన్నటి వరకు 15,000, అప్రాక్సిమేట్గా 15,000 వరకు వాళ్ళు పంప్ చేశారు. ఈరోజు ఎంత పంప్ చేసి ఉంటారు అనేది మనం ఒకసారి గమనించాల్సి ఉంటుంది. గత రాత్రి యుఎస్ మార్కెట్స్ నెగిటివ్గా క్లోజ్ అయినా సరే మన మార్కెట్స్ మాత్రం ఈరోజు రోజంతా కంటిన్యూస్గా పాజిటివ్ సైడే మూవ్ అవడానికి ప్రయత్నం చేశారు. దీనికి ప్రధాన కారణం ఎఫ్ఐఐస్ ఇన్ఫ్లోస్ అనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనము నెక్స్ట్ కనుక చూడాలి అంటే మనకి ఆర్బీఐ ఈ మధ్యకాలంలో, మీరు గమనించారో లేదో, ఈ మధ్యకాలంలో వాళ్ళు 1,50,000 crores లిక్విడిటీని మార్కెట్లోకి పంప్ చేశారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. దీంతో పాటుగా మనకి రీసెంట్గా ఏదైతే రేట్ కట్ని ఇనిషియేట్ చేశారో ఆ రేట్ కట్ 25 basis points రేట్ కట్, అట్లానే రాబోయే రోజుల్లో కూడాను ఇంకా రేట్ కట్స్, ఫర్దర్ రేట్ కట్స్కి అకామిడేటివ్గా ఉంటామని చెప్పే కామెంట్స్, ఇవన్నీ కూడాను ఆర్బీఐ నుంచి వచ్చిన పాజిటివ్ పుష్ అనమాట. సో ఇది ప్రధానంగా బ్యాంకింగ్ వ్యవస్థ మీద పనిచేస్తుంది. ఇవి ప్రధాన కారణాలు మన మార్కెట్లోకి లిక్విడిటీ అధికంగా ఫ్లో అవడానికి, ఎయిదర్ ఎఫ్ఐఐస్ దగ్గర నుంచి కానివ్వండి, లోకల్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి కానివ్వండి. దాంతోపాటుగా మార్కెట్స్ కూడాను లోయర్ లెవెల్స్లో ఉండటం, కొన్ని స్టాక్స్ ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టార్లో ఉన్న బ్యాంక్స్ అట్రాక్టివ్ లెవెల్స్లోకి రావటము, వీటన్నిటితో పాటుగా మీరు చూస్తే డాలర్ ఇండెక్స్ 110 లెవెల్స్లో ఉండే డాలర్ ఇండెక్స్ 98 లెవెల్స్లోకి వచ్చేసేసింది. ఇది 2022 మార్చి తర్వాత లోయెస్ట్ లెవెల్ అనమాట. సో గత 3 సంవత్సరాల నుంచి హై లెవెల్కి మూవ్ అవుతున్న ఇండెక్స్, డాలర్ ఇండెక్స్ ఒక్కసారి అట్రాక్టివ్ లెవెల్స్లో రావటము, డాలర్ వీక్ అవ్వటము, అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ వీక్ అయితే ఆటోమేటిక్గా అదర్ కరెన్సీస్ స్ట్రెంగ్తన్ అవుతాయి. మన రూపీ కూడా స్ట్రెంగ్తన్ అవ్వటము, 88 89 లెవెల్స్కి వెళ్ళిన మన రూపీ మళ్ళీ 85 86 లెవెల్స్కి అట్రాక్టివ్ లెవెల్స్కి రావటము. అట్లానే మనం ఎక్కువగా
క్రూడ్ ఏదైతే దిగుమతి చేసుకుంటామో ఆ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడాను స్టేబుల్గా ఉండటము 65-66 లెవెల్స్లో స్టేబుల్గా ఉండటం కూడాను మన ఎకానమీకి బాగా ఊతమిచ్చే అంశం అన్నమాట. ఈ క్రూడ్ ఆయిల్ కనుక జియోపొలిటికల్ టెన్షన్స్ ఏమీ లేకపోతే ఈ 66-67 లెవెల్స్ $75 బిలో ఒక బ్యారెల్ కనుక ప్రైస్ ఉన్నంత కాలము మన మార్కెట్కి అది మన ఎకానమీకి ఎస్పెషల్లీ మన ఎకానమీకి అది పాజిటివ్గా తీసుకోవాల్సిన అంశము. అట్లానే మనకి బేసిక్గా టారిఫ్స్ విషయంలో కూడాను మనకి 90 డేస్ పాజ్, అట్లానే మనము లోయర్ టారిఫ్ రెసిప్రోకల్ టారిఫ్స్లో మనం లోయర్ లెవెల్స్లో ఉంటాము. ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు మన ఇండియన్ మార్కెట్కి సంబంధించి. మన ఇండియన్ గవర్నమెంట్ కూడాను డిస్కషన్స్ ఇనిషియేట్ చేశారు యుఎస్ గవర్నమెంట్ తోటి అనే వార్తలు కూడాను మనకి పాజిటివ్గా టర్న్ అవుతూ మన టారిఫ్ విషయంలో ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుందనే అంశం అది తెర మీదకి రావడంతో మన ఇండియన్ ఎకానమీకి ఒక బూస్టింగ్ లాగా పనిచేసి మన మార్కెట్స్ మాత్రము పాజిటివ్గా మూవ్ అవడం స్టార్ట్ అయినాయి. దాంతోపాటుగా మనకి ఏదైతే రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయిందో రిజల్ట్స్లో అంత డిసప్పాయింట్మెంట్ లేకపోవటము, అట్లాగని పూర్తి పాజిటివ్గా ఏమీ రావట్లేదు, బట్ డిసప్పాయింట్మెంట్ లేకుండా రావటం కూడాను మన ఎకానమీకి అంటే మన ఇండియన్ మార్కెట్స్కి అది కలిసి వచ్చే అంశం అనమాట. ఇప్పుడు మనం ఇతర మార్కెట్లు, ప్రపంచంలోని ఇతర మార్కెట్లు ఎందుకు అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి, మన మార్కెట్లతో కంపేర్ చేస్తే మన మార్కెట్లు ఎందుకు అవుట్ పర్ఫామ్ చేసినా చూసాము. ఇతర మార్కెట్లు ఎందుకు అండర్ పర్ఫామ్ చేసినాయో కనుక మనం ఒక్కసారి వివరాల్లోకి వెళ్ళి చూస్తే మన ఎకానమీకి వచ్చి సంబంధించి ఆ స్ట్రెంగ్త్ అనేది మనకి ఆర్బీఐ నుంచి రీఫార్మ్స్ కావచ్చు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొన్ని రీఫార్మ్స్ కావచ్చు, లేదంటే మన మెటీరాలజికల్ డిపార్ట్మెంట్ వెదర్ రిపోర్ట్స్ పాజిటివ్గా రెయిన్ఫాల్ అనేది పాజిటివ్గా ఉండటం అనేది రిపోర్ట్స్ కావచ్చు, దాంతోపాటుగా మన మార్కెట్స్ లోయర్ లెవెల్స్లో ఉండటం కావచ్చు, వీటన్నిటికంటే ముఖ్యంగా ఎఫ్ఐఐస్ తిరిగి మన మార్కెట్లోకి పంప్ చేయడానికి సిద్ధపడటం కావచ్చు. వీటన్నిటి మూలంగా మన మార్కెట్స్ అనేది కొద్దిగా పాజిటివ్గా మూవ్ అవడం అనేది చూస్తున్నాం. కానీ వేరేజ్ ప్రపంచ మార్కెట్స్ చైనా, యుఎస్ ఆ టెన్షన్స్ ఏదైతే ట్రేడ్ వార్ టెన్షన్స్ ఉన్నాయో అవి ఇంకా తెర మీద ఉన్నాయి, అవి ఇంకా కంప్లీట్గా సబ్డ్యూడ్ అవ్వలేదు. దాంతోపాటుగా మీకు అదర్ కంట్రీస్ ఏదైతే మెక్సికో కానీ కెనడా కానీ ఈ కంట్రీస్కి సంబంధించిన టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇంకా రిజాల్వ్ అవ్వలేదు. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే టారిఫ్స్ ఇంక్రీజ్ చేశారో, అమెరికాలో ఏదైతే టారిఫ్స్ ఇంక్రీజ్ చేశారో ఆ ఇంక్రీజ్ చేయడం అనేది అమెరికన్స్కే ఎఫెక్ట్ అవుతుంది, అమెరికా ఎకానమీకే ఎఫెక్ట్ అవుతుంది. అది ఏ విధంగా అని చూస్తే ఇంక్రీజ్ చేసిన టారిఫ్స్ ఏదైతే ఉన్నాయో అది అమెరికన్సే పే చేయాల్సి ఉంటుంది. దాని మూలంగా ఇంక్రీజ్ అయిన ప్రైసెస్ ఏదైతే ఉన్నాయో అవి ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి దారితీస్తాయి. ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా రేట్ కట్ సైకిల్ అనేది డిలే అవుతుంది. రేట్ కట్ సైకిల్ డిలే అయితే ఎకానమీలో రివైవల్ అనేది లేట్ అవుతుంది. సో వీటన్నిటి మూలంగా అమెరికాకి సంబంధించి ఎకానమీలో రిసెషన్ భయాలనేది ఇంకా విపరీతంగా పెరగడం కూడాను మిగిలిన ప్రపంచ మార్కెట్లకి అది ఒక థ్రెట్ కింద ఇదవుతుంది. దాంతోపాటుగా యూరోపియన్ ఎకానమీ కూడాను స్లో డౌన్ అవటం, వీటన్నిటి మూలంగా మిగిలిన మార్కెట్లు మన మార్కెట్తో పోలిస్తే అండర్ పర్ఫామ్ చేసేట్టుగా కనపడుతుంది. ఇదే ట్రెండ్ కనుక మిగిలిన ప్రపంచంలో మిగిలిన మార్కెట్లో కనుక కొనసాగితే మన మార్కెట్లు కూడాను ఇంకా పరుగు తీయటం అనేది కొద్దిగా స్లో డౌన్ అవ్వచ్చు, మన మార్కెట్లు కూడాను ముందుకెళ్ళడం అనేది కొద్దిగా కష్టతరం కావచ్చు. ఎందుకంటే మన మార్కెట్లు కూడాను ఇతర మార్కెట్లతో సింక్ అవ్వాలి. ఇవాళ సింక్ అవ్వకపోవచ్చు కానీ అవుట్ పర్ఫామ్ చేయొచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఏదో ఒక టైంలో మన మార్కెట్లు ఇతర ఎకానమీ మార్కెట్స్ తోటి సింక్ అవ్వాలి. ఆ సింక్ అవ్వాల్సిన టైం వచ్చినప్పుడు ఏదైనా మన మార్కెట్స్ అన్నా తగ్గాలి, లేదంటే అదర్ మార్కెట్స్ అన్నా పెరగాలి. సో ఈ రెండు సింక్ అయ్యే టైంలో మన మార్కెట్స్లో కొంత టర్బులెన్స్ చూసే అవకాశం మాత్రం ఉంది. అయితే ఓవరాల్గా మన మార్కెట్స్లో మాత్రము పాజిటివ్ ట్రెండ్ ఇంకా కొద్ది రోజులు కొనసాగే అవకాశం మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఏ విధంగా ట్రేడ్ అయినాయి, అట్లానే రేపటికి ఎక్కడ లెవెల్స్ చూడాలి అనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మేము పెట్టే ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే ఇది మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అట్లానే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్ us జంప్ ఇంటు ద చార్ట్స్. నిఫ్టీ చూస్తే మీరు ఈరోజు డోజీ క్యాండిల్ అంటే పర్ఫెక్ట్ డోజీ క్యాండిల్ బట్ అప్రాక్సిమేట్గా డోజీ క్యాండిల్ ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. 24,244 అంటే 24,250 దగ్గర హై ఫామ్ చేస్తూ ఇంతకుముందు ఇప్పుడు 2 జాన్ ఏదైతే హై ఉందో
ఆ హైని టచ్ చేస్తూ కొద్దిగా లోయర్ లెవెల్స్లో క్లోజ్ అయింది. ఇప్పుడు మనం మార్కెట్స్ చూడాలంటే నెక్స్ట్ మనకి సపోర్టు 23,900 అనేది మనకు సపోర్టు. పైగా మనకి ఈ వారంలోనే 24th ఏప్రిల్ మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉంది. సో ఈ మంత్లీ ఎక్స్పైరీ మూవ్స్ కూడాను రేపు ఎల్లుండి మనకు మార్కెట్లో చూసే అవకాశం ఉంది. సో కాబట్టి 23,900 అనేది మనకి ఇమ్మీడియట్ క్విక్ సపోర్ట్ కింద మనకు యాక్ట్ చేసే అవకాశం ఉంది. అట్లానే మనకి రెసిస్టెన్స్ వచ్చేసేసి మనకి రెసిస్టెన్స్ చూడాలంటే 24,500. సో 24,500 దగ్గర మనం రెసిస్టెన్స్ చూసే అవకాశం ఉంది. డెసిసివ్గా అప్ సైడ్ మూవ్ అయితే 24,500 వరకు అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. అదే లోయర్ సైడ్ చూడాలంటే 24,000, 23,900 అది సపోర్ట్ కింద అవకాశం ఉంది. సో ఇప్పుడు మనము నిఫ్టీని మనము రేంజ్ చూడాలి అంటే 24,000 నుంచి 24,500 ఈ రేంజ్లో కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 21,750 లెవెల్స్ నుంచి కంటిన్యూస్గా అప్ రన్ తీసుకుంది కాబట్టి సో ఇక్కడ కొద్దిగా హాల్ట్ అయ్యే అవకాశం మాత్రం ఉంది. ఇక్కడ కొద్దిగా కన్సాలిడేట్ అయ్యి ఆ తర్వాత డైరెక్షన్ తీసుకునే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. సో 24,500, 24,000 ఈ రెండు లెవెల్స్లో మ్యాక్సిమం కన్సాలిడేట్ అయ్యే అవకాశం మాత్రము నిఫ్టీలో కనిపిస్తుంది మనకి. ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తే మీరు గత ఆల్ టైమ్ హై అంటే 54,400 లెవెల్స్లో ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో ఆ ఆల్ టైమ్ హై లెవెల్ దగ్గర నిన్న గ్యాప్ అప్ ఓపెన్ అవుతూ 54,670 అనేది లో ఫామ్ చేసింది నిన్న. కాబట్టి ఈ గ్యాప్ అయితే ఏదైతే ఉందో 54,450 నుంచి 54,660 ఈ 200 పాయింట్ల గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేసే అవకాశం ఉంది. ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి లోయర్ లెవెల్స్లకు మూవ్ అయితే మాత్రము మనకి బై సైడ్ చూసే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో మనం హయ్యర్ సైడ్ చూడాలంటే 56,000 అండ్ అబవ్ 56,000 అండ్ అబవ్ లెవెల్స్లో మార్కెట్ మూవ్ అయ్యే అవకాశం బలంగా కనబడుతుంది. ఇప్పుడు నో చార్ట్ జోన్లోకి ఎంటర్ అయింది బ్యాంక్ నిఫ్టీ అనేది. నో చార్ట్ జోన్ అంటే 54,400 ప్రీవియస్ హై అయితే ఉందో దాన్ని డెసిసివ్గా బ్రీచ్ చేస్తూ అప్ సైడ్ మూవ్ అయింది. కాబట్టి ఇప్పుడు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసేసి నో చార్ట్ జోన్లో ఉంది. అదే లోయర్ సైడ్ చూడాలంటే మనకి 54,400 ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అదే మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. 54,400 లోయర్ సైడు, 56,000 అబవ్ హయ్యర్ సైడు. మనము బ్యాంక్ నిఫ్టీలో ఈ 1,600 పాయింట్ల రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ కదలాడే అవకాశం మాత్రము కనిపిస్తూ ఉంది మనకి. ఓకే, ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అట్లానే మార్కెట్లో ఉన్న న్యూస్ అండ్ ట్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లానే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.